ఇప్పటికే కోల్కతా చెన్నై జాతీయ రహదారి NH16 రాష్ట్రం మీదుగా నడుస్తూ ఉండగా దీనికి సమాంతరంగా ఒక కొత్త హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సరుకు రవాణా, వేగవంతమైన ప్రయాణానికి ప్రత్యేకంగా అనువైన ఈ ప్రాజెక్ట్ దేశంలో ఉత్తర దక్షిణ ప్రాంతాల అనుసంధానికి కీలకంగా మారనుంది. ప్రస్తుతం NH16లో వాహన రద్దీ పెరగటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఇది 4 వరుసలుగా, మరికొన్ని చోట్ల 6 వరుసలుగా మాత్రమే ఉండటంతో వాహనాలు వేగంగా కదలలేకపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త కారిడార్పై అలైన్మెంట్ కసరత్తును ప్రారంభించింది. ఈ హై స్పీడ్ కారిడార్ ఖరగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు దీన్ని నిర్మించనున్నారు. ఈ మార్గం ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా కొనసాగి చెన్నై చేరుతుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో అనుసంధానం కావడంతో రాష్ట్ర రాజధాని రవాణా రంగంలో ప్రధాన కేంద్రంగా మారనుంది. రాజధానిలో ఏర్పడుతున్న కొత్త సంస్థలు, పెరుగుతున్న వాహన రాకపోకలను దృష్టిలో ఉంచుకుంటే ఈ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారనుంది. ఇక మూలపేట పోర్టు నుండి విశాఖపట్నం వరకు 165 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ కోస్టల్ కారిడార్ ప్రణాళికలో ఉంది. 6 లేదా 8 వరుసల రహదారిగా నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికారత సంస్థ ఇప్పటికే DPR సిద్ధం చేస్తోంది. దీని అంచనా వ్యయం సుమారు 8,300 కోట్లు. ఈ కోస్టల్ కారిడార్ను హై స్పీడ్ కారిడార్లో భాగం చేయాలన్న ఆలోచన కేంద్రానికున్న తాజా ప్రణాళికల్లో మార్పులు వస్తున్నాయి. సముద్ర తీరం కాకుండా లోపల వైపు కొత్త అలైన్మెంట్ వైపే దృష్టి సారించింది. ఈ హై స్పీడ్ కారిడార్ అమల్లోకి వస్తే వాహనదారులకు పెద్ద ఊరట లభించడమే కాకుండా కొత్త ప్రాంతాల అభివృద్ధికి కూడా తోడ్పడనుంది. అమరావతి చుట్టూ విస్తరిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ ఏకకాలంలో 7 జాతీయ రహదారులను కలుపుతూ రాష్ట్ర రవాణా వ్యవస్థను కొత్త దశలోకి తీసుకువెళ్తుంది. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించే ఈ కొత్త రహదారి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. కేంద్రం నిర్మించబోతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు, లాజిస్టిక్స్, వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సరుకు రవాణాకు సమయం తగ్గి రవాణా వ్యయాలు కూడా తగ్గుతాయి. అనేక ప్రాంతాలు కొత్త రహదారి ద్వారా అనుసంధానం అవడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థలు చురుకుగా మారుతాయి. భవిష్యత్తులో ఈ కారిడార్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రధాన బలంగా మారనుంది.